హైదరాబాద్ అంటే ఏంది? దాంట్లో తేడా ఏమి? శాస్త్రీయంగా జరగాలి, 100 డివిజన్లుగా జరగాలని దాని పేరు లష్కర్ పెట్టమని చెప్పండి. మేము మాత్రం మా పార్టీ పరంగా హైదరాబాద్ అధికారంలోకి వస్తే, మున్సిపాలిటీలు వచ్చిన రాష్ట్రంలో వస్తే మేము ఈ పేర్లను కూడా మారుస్తాం. రైట్, ఓకే ఓకే రామరెడ్డి గారు. సతీష్ గారు అసలు మీరు ఏం చెప్తారు? ఒక పక్క లష్కర్ జిల్లా సాధన సమితి అంటున్నారు, లష్కర్ పేరుతో ఒక జిల్లాను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు, మరోవైపు సికింద్రాబాద్ పేరుతో ఒక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. మరో అంశం చూసుకుంటే మన ప్యానెల్లో ఉన్న వాళ్ళు కూడా క్లియర్ కట్ గా చెప్తున్నారు, అసలు ఈ 300 డివిజన్లు పెంచడం అలాగే డివిజన్ల విభజనే చాలా అశాస్త్రీయంగా జరిగింది, ఇష్టం వచ్చినట్టు చేశారనేది ఆరోపణ. ఏం చెప్తారు? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్, అదే రకంగా బీజేపీ, అదే రకంగా ఎనలిస్ట్ మల్లేశ్వర్ గారికి, మీకు జీటీవీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రూప్ 1 అధికారుల డైరీ ఇనాగరేషన్ లో మాట్లాడుతూ, ఈ తెలంగాణ రాష్ట్రం కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే 33 జిల్లాలు ఏర్పాటు కావడం జరిగిందో అశాస్త్రీయంగా ఏర్పాటు కావడం జరిగింది. దానికి ఒక సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి కానీ లేదా హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జి కానీ శాస్త్రీయంగా జరగడానికి ప్రజల అభిప్రాయ సేకరణ చేసి సంబంధిత అధికారులతోటి ఒక కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పి మాట్లాడుతూ వారు చెప్పినటువంటి మాటలు. కానీ బీఆర్ఎస్ నాయకులు, సీనియర్ ఎమ్మెల్యే అయినటువంటి గౌరవ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది ఒక అసంబద్ధమైనటువంటి వాదన అనేది మనం వాస్తవానికి గ్రహించాలి. దాంతో పాటుగా ఒక జిల్లాలను విభజించేప్పుడు జనసాంద్రతను కానీ, అసెంబ్లీ నియోజకవర్గాలను కానీ, పార్లమెంట్ నియోజకవర్గాలను కానీ ప్రామాణికంగా తీసుకొని వాటిని విభజించలేదనేది మనం వాస్తవాన్ని గ్రహించాలనేది మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి విషయం. అందులో భాగంగానే వివిధ జిల్లాలు ఒక పట్టణాన్ని 2 భాగాలు విభజించి జిల్లాలుగా విభజించినటువంటి దాఖలాలు. దాంతో పాటు ఒక అసెంబ్లీ నియోజకవర్గము 4 జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితి, ఒక అసెంబ్లీ నియోజకవర్గం 3 జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితి. అందులో భాగంగా హైదరాబాద్ లో లక్షల్లో జనాభా ఉన్నప్పటికీ కూడా అది ఒక జిల్లానే ఉంది. ఉదాహరణకు సికింద్రాబాద్ కానీ హైదరాబాద్ కానీ చెప్పినటువంటి మాట. కానీ ప్రభుత్వానికి సికింద్రాబాద్ ను ఏర్పాటు చేయాలని ఆలోచన లేకపోయినప్పటికీ కూడా లేని ఆలోచనను, లేని ఉద్దేశాన్ని ప్రజల్లో రెచ్చగొట్టడానికి బీఆర్ఎస్ మాట్లాడడం అనేది సమంజసంగా వాస్తవ పరిస్థితిని ఆలోచన చేయాలి. దాంతో పాటు ఇందాక బీఆర్ఎస్ మిత్రులు మాట్లాడుతూ ఉన్నారు, సంక్షేమ పథకాలు ఎవరు ఇచ్చిండ్రా ఎవరు ఏ లేదా ప్రజాస్వామ్యంలో ఓటుదారు తెలియజేస్తారు అనేది ఒక్కసారి గ్రహించాలి. మరి బీఆర్ఎస్ కు గతంలో జూబ్లీస్ జరిగినటువంటి ఎన్నికలు కానీ, సర్పంచ్ ఎన్నికలు జరిగినటువంటి ఫలితాలే దానికి ఉదాహరణ కాదా? ఒక్కసారి ఆలోచన చేయాలి. దాంట్లో భాగంగానే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఏం జరుగుతుందో కూడా ప్రజలు ఖచ్చితంగా మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తుంది. దాంతో పాటుగా జిహెచ్ఎంసీ లో గతంలో ఉన్నటువంటి 100 డివిజన్లను 150 డివిజన్లుగా విభజించినటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అప్పుడు శాస్త్రీయత గుర్తు రాలేదు, ఇప్పుడు గుర్తొస్తుందంటే చాలా సంతోషం. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆలోచిస్తుందంటే ప్రజల సంక్షేమం కోసం ఒక్కసారి మనం అందరం కూడా సంతోషాన్ని వ్యక్తం చేయాలి. ఆ విషయాన్ని గౌరవ అనుభవజ్ఞులైనటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు, ఎంఏ తెలుగులో ఫిజిక్స్ అయినటువంటి పెద్దలు, రాజకీయాల్లో ఉద్దరులైనటువంటి కేసీఆర్ గారు ఒక్కసారి సమాజానికి వచ్చి చెప్పాలి, ఈ విధంగా ఉండాలని చెప్పి. అలా చెప్పకుండా అవాస్తవాల్ని సమాజానికి చెప్పే ప్రయత్నం చేయడం అనేది సమంజసం కాదు. కానీ ఏదైతే 300 డివిజన్లు అయినాయో వాటిని ఖచ్చితంగా ప్రభుత్వం ఏ విధంగా చేస్తే బాగుంటుంది. గతంలో చేసినటువంటి వాటిని అశాస్త్రీయంగా చేయడం, ఎందుకంటే ఒక వార్డులో 30,000తోనే డివిజన్ చేయడం జరిగింది, ఒక వార్డులో 1,00,000 ఓట్ల ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఆలోచన చేయాలని చెప్పి ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. దాంతో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. జిల్లాలను పెంచడం కానీ తగ్గించడం కానీ ఉద్దేశం కాదు, రాజకీయ ఉద్దేశం కాదు. ప్రజల సౌలభ్యం కోసము ఈ శాస్త్రీయంగా దీన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుందో పబ్లిక్ హియరింగ్ పెట్టి చేయాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన అని చెప్పడం జరిగింది. ఆలోచన కోసము ప్రజల యొక్క అభిప్రాయం ముఖ్యమా, లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు అనకముందే అన్నట్టుగా? సతీష్ గారు, జిల్లాల సంఖ్య పక్కన పెడితే అసలు సికింద్రాబాద్ విషయంలో ఏం చెప్తారు? సికింద్రాబాద్ కి అన్యాయం చేస్తున్నారనేటటువంటి ఒక వాదన తెర మీద తీసుకొచ్చారు. సికింద్రాబాద్ కి మీరు ఏం న్యాయం చేయబోతున్నారు? హైదరాబాద్ విషయంలో కూడా ఏం జరగబోతుంది? అసలు హైదరాబాద్ కి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఒక ఇటుక కూడా ఎక్కడా పేర్చలేదు, కనీసం సరైన రోడ్లు వేయలేదు, ఒక ఫ్లైఓవర్ నిర్మాణానికి పూనుకోలేదు, ఏ రకమైనటువంటి అభివృద్ధికి అడుగులు పడలేదు, కేవలం 4th సిటీ అనేటటువంటి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప అనేది విమర్శ. దానికి ఏం చెప్తారు? ఒక్కసారి ఆలోచన చేయాలి. ఏదైతే ఫార్మాసిటీ ఉంటే ఆ ప్రాంత ప్రజలు ఏ విధంగా పోరాటం చేసి ఇక్కడ పొల్యూషన్ ఏర్పడుతుంది, ఇక్కడ వద్దని చెప్పినటువంటి ఘనత గతంలో అది ప్రతిపక్షంలో ఉన్నటువంటి
గౌరవ కోదండరామ్ గారి ఆధ్వర్యంలో ఏ మేరకు ఉద్యమం జరిగిందో మనం అందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా గగ్గోలు పెట్టారు. అక్కడ హైదరాబాద్ కు దగ్గర, హైదరాబాద్ అనేది ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినటువంటి నగరంగా అభివృద్ధి చెందబోతుంది. ఈ అభివృద్ధి అనేది సెంట్రలైజేషన్ కాకుండా డీసెంట్రలైజేషన్ ఉండాలనే ఉద్దేశంతో హైదరాబాద్ కు ఇటు శ్రీశైలం హైవే వైపు కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో కనెక్టివిటీ హైవే కూడా అటు మచిలీపట్నం వరకు చేయాలనే ఉద్దేశంతో గ్రీన్ రోడ్ ను కూడా డెవలప్ చేయాలి 300 ఫీట్లతో అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తే అభివృద్ధి అనేది 4 వైపులు జరగాలి. దాంతో పాటుగా ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇందాక మిత్రులు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఏదైతే హైటెక్ సిటీ నుంచి ఏదైతే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ద్వారా ప్రజలకు ఉపయోగకరంగా ఉండదు, అదే హైదరాబాద్ ఓల్డ్ సిటీ ఒరిజినల్ సిటీ నుంచి ఏదైతే చార్మినార్ నుంచి కానీ మిగతా ఓల్డ్ సిటీ నుంచి కానీ ఎయిర్పోర్ట్ కానీ కనెక్టివిటీ ఉంటే ప్రజలకు సౌలభ్యంగా ఉంటుందని చెప్పి అక్కడ కూడా డిస్మెంటల్ చేసినటువంటి ల్యాండ్ అక్వైర్ చేసినటువంటి పరిస్థితి ప్రజా ప్రభుత్వాన్ని, అక్కడ పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి మాది. మేము వచ్చి 2 సంవత్సరాలు చేంజ్ అవుతా ఉంది. ఖచ్చితంగా మేము హైదరాబాద్ గతంలో పీవీఆర్ ఎక్స్ప్రెస్ హైవే ఎవరు తెచ్చారు, మెట్రో ఎవరు తెచ్చారు, గౌరవ కేసీఆర్ గారు తెచ్చారా? మెట్రో ఇదే హైదరాబాద్ లో వస్తూ ఉంటే ఏ విధంగా అపోజ్ చేశారో ఓకే సతీష్ గారు డిస్కస్ చేద్దాం. పరిస్థితి సమాజం కూడా గ్రహిస్తుంది కదా, వాళ్ళు ఏ విధంగా నీటి మునగ లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు కదా. సో ఖచ్చితంగా హైదరాబాద్ డెవలప్మెంట్ పట్ల ప్రజాప్రభుత్వం ఓకే మల్లేశ్వర్ గారు మీరు ఏ రకంగా చూస్తారు ఈ సికింద్రాబాద్ ఉద్యమానికి సంబంధించి? అసలు సికింద్రాబాద్ కి అన్యాయం జరుగుతుంది అనేది వాదన, మరోవైపు లష్కర్ జిల్లా ఏర్పాటు చేయాలి, సికింద్రాబాద్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు కదా, ఏం చెప్తారు? ముందుగా ఛానల్లో ఉన్నటువంటి మిత్రులకు మరియు జీపీలు ప్రేక్షకులకు నమస్కారం. వాస్తవంగా ఈ సికింద్రాబాద్ అంశము ఎందుకు వచ్చిందో ఏంటో అది అర్థం కాని సమస్య. అయితే మనం కొంత డీప్ గా కనుక ఆలోచిస్తే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు వస్తున్నాయి అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకునే సికింద్రాబాద్ రగడ జరుగుతుందనేది మనం గమనించాల్సి వస్తుంది. ఇప్పుడు సికింద్రాబాద్ ఒక చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి సికింద్రాబాద్ ను దాన్ని ఏదో పేరు మారుస్తుందని, లేకపోతే ఇంకేదో డివిజన్లు మారుతాయని ఇవన్నీ కొంత జరుగుతుంది. ఇప్పుడు డివిజన్ 150 ఉన్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితి 300 వచ్చిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితి కొంత తేడా ఉంటుంది. ఎందుకంటే కొన్ని డివిజన్లు కలిస్తే అది ఆ పద్ధతిలో సరే ఆ ప్రభుత్వము ఏ రకంగా అంటే బతేనే ఇంట్లో కూర్చొని చేసేది కాదు కదా, అది అక్కడ ఉన్నటువంటి మిత్రుల సలహాలు తీసుకొని చేసే పరిస్థితి జరుగుతా ఉన్నది. ఇక్కడ నాకు తెలిసి అంటే ప్రభుత్వం సికింద్రాబాద్ లో అంత ఈజీగా పేరు మార్చో లేకపోతే ఏదో చేస్తుంది అని అనుకోవడం వీల్లేదు. ఒకవేళ అటు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అనే దానికి ప్రభుత్వం క్లారిఫికేషన్ ఇస్తుంది. ఇప్పుడు మనం గతంలో మన సతీష్ భాయ్ చెప్తుంది ఎందుకంటే 33 జిల్లాలు చేసినప్పుడు చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి కాకతీయ సామ్రాజ్యం అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, దాదాపు తూర్పు కర్ణాటక, ఉత్తర తమిళనాడు వరకు, తర్వాత దక్షిణ ఒడిశా వరకు ఉన్నటువంటి సామ్రాజ్యాన్ని మొత్తం ముక్కలు చేసినటువంటి పరిస్థితి ఎక్కడికి వచ్చిందంటే వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లాలో 6 జిల్లాలు చేసి అప్పుడు కాకతీయుల ఇప్పుడు నేను అనేది ఇప్పుడు కొన్ని అవసరాల కొరకు చేసిరా ఎట్లా చేసిరని చూస్తే గ్రేటర్ వరంగల్ నే 2 జిల్లాలుగా అది చూపెట్టినటువంటి పరిస్థితి అంటే వరంగల్, హన్మకొండ. అటువంటిది కోటి జనాభాకు పైగా ఉన్నటువంటి హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ ను ఆడ 3 కార్పొరేషన్ గా చూపెట్టేదంటే దాంట్లో తప్పేం లేదు. ఎందుకంటే ఆడ ఆ సిటీ కూడా ఎక్స్పాన్షన్ ఆ పద్ధతిలో జరిగింది. కాకపోతే ఏదంటే ఇక్కడ పేర్ల ప్రస్తావన కాకుండా కొంత డివిజన్ల పరంగా మాత్రమే శాస్త్రీయంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఎందుకంటే డివిజన్లలో కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తున్నాయనంటే ఒకటే డివిజన్ లా 2 కార్పొరేటర్ల తరం ఉండద్దు. అంటే ఒక డివిజన్ లో ఏంటి ఒక డివిజన్ లో శ్మశాన వాటిక ఉంటుంది, ఒక డివిజన్ కార్పొరేటర్ శ్మశాన వాటిక ఉంటుంది. వీరు ఇప్పుడు అక్కడంటే ఎక్కడ అవసరాలకు అక్కడ తీర్చే విధంగా కొంత శాస్త్రీయంగా మాత్రం డివిజన్ రూపొందించితే ఈ పంచాయతీలు అనేది ఉంది. అయితే మరి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఇవాళ ఇచ్చినటువంటి ఏదైతే మరి ర్యాలీ ఉండగా ర్యాలీ వాస్తవం ఏంటంటే మరి నాకు తెలిసి ఏంటంటే జస్ట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అదొక ఆలోచన అయితే పబ్లిక్
ఒక మెసేజ్ ఇవ్వడానికి చేసే ప్రయత్నం, ఎందుకంటే ఏ పొలిటికల్ పార్టీ కూడా చేసే ప్రయత్నాలకి అటువంటివే. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇది చేస్తున్నదేమో అని అనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే ఈ డివిజన్ల వ్యవహారం కానీ, జిల్లాల వ్యవహారం కానీ, ఎందుకంటే ప్రభుత్వానికి ఆ స్వేచ్ఛ ఉన్నది. ప్రభుత్వం చేయదలుచుకున్నది శాస్త్రీయంగా, లేకపోతే ప్రభుత్వాన్ని ఏ రకంగా గద్దెదించాలనేది ప్రజలకు ఉన్నది. ఆ పద్ధతిలో జరిగినాయి కదా. ఇప్పుడు మనము ఆ పద్ధతిలో జరిగిన, ఇప్పుడు మనకు 2023 ఎన్నికలు ఆ పద్ధతిలోనే ఆన్సర్ చూసినాం. ఇప్పుడు కూడా కాంగ్రెస్ అశాస్త్రీయంగా చేసిందని ప్రజలు భావిస్తే రేపు భవిష్యత్తులో అది ఎన్నికలలో చూపెడతారు ఆ ప్రభావం. కాబట్టి ఆ పద్ధతిలో మనం ఎక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వము చిత్తశుద్ధితోటి ముందుకు తీసుకుపోతే, ఎందుకంటే ఒక చరిత్రను, అస్తిత్వాన్ని మొత్తము చెరిపివేయాలనే ప్రయత్నము ఏ ప్రభుత్వం చేసినా కూడా అది మంచిది కాదు. ఆ పద్ధతిలో మరి ఇక్కడైతే ఇక్కడ కూడా కాంగ్రెస్ ఇక్కడ అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి అయితే లేదు. కానీ బీఆర్ఎస్ మాత్రం దాన్ని కొంత ముందుకు తీసుకుపోతున్నటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇక బీజేపీ ఇక్కడికి వస్తే ఏంటంటే ఈ సికింద్రాబాద్ మల్కాజ్గిరి కార్పొరేషన్ అంటే వాళ్ళు కొంచెం సంబరంగానే ఉంటుంది. ఎందుకంటే ఇది నిజామురాజుకు సంబంధించినటువంటి సికిందర్ అనే పేరు మీదనే సికింద్రాబాద్ ఏర్పడ్డది కనుక ఆ పేరు మార్చితే ఏంటంటే బీజేపీ కొంత హ్యాపీగానే ఫీల్ అవుతుంది. పేరు ఇప్పుడు వాళ్ళకు ఇక్కడ జరిగిందంటే పేరు మార్చే ప్రయత్నం ఇప్పుడు అక్కడ జరుగుతా లేదు. ఒకవేళ జరిగే పరిస్థితి వస్తే ప్రజలు విశ్వసించేటప్పుడు ఫలితాలు కూడా ఏ రకంగా ఉంటాయనేది మనం చూసినాం. ఏది ఏమైనప్పుడు కూడా మనము ఇది ఎన్నికల దృష్టి పెట్టుకొని చేస్తున్నటువంటి రగడ తప్ప వేరే ఆలోచన ఏం లేదు అనేది. రైట్. ఓకే, హరీష్ రెడ్డి గారు ఒప్పుకుంటారా? ఎన్నికల కోసమే, వచ్చేటటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల కోసమే మొత్తం ఈ రగడంతా లేని ఒక కృత్రిమ ఉద్యమాన్ని సృష్టిస్తున్నారు బీఆర్ఎస్ నేతృత్వంలో అనేది ఆరోపణ. ఒప్పుకుంటారా? అలాగే ఇందాక మనకి గౌర సతీష్ గారు కూడా చెప్పారు, గతంలో మెట్రో ఎవరు తీసుకొచ్చారు, ఎయిర్పోర్ట్ ఎవరు తీసుకొచ్చారు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎవరు నిర్మించారు, ఇదంతా కూడా హైదరాబాద్ నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దోహదమే కదా అంటున్నారు. ఏమంటారు? ఒక సిటీ డెవలప్ అవుతున్నటువంటి క్రమంలో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని తమ ఖాతాలో వేసుకుంటామంటే దాంట్లో ఎవరు ఏం అడిగేది లేదు. ఎందుకంటే వాస్తవంగా రోజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి బీజం పడింది టీడీపీ అధికారంలో. కాంగ్రెస్ వాళ్ళు చేసింది ఏం లేదు. ఓఆర్ఆర్ కూడా టీడీపీ ప్రతిపాదించినటువంటి విషయమే, అది అప్పుడు అందరికీ తెలిసినటువంటి విషయం ఇది. రెండోది, ఇందాక నేను 6 హామీల పట్ల మాట్లాడుతుంటే కాంగ్రెస్ నాయకులు సతీష్ గారు అంటారు, ప్రజాస్వామ్యంలో ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్లనే ఏదైనా కానీ మీకు తెలిసిపోతుంది. జూబ్లీహిల్స్లో మేము గెలిచినాము, సర్పంచ్ ఎలక్షన్స్లో మేము గెలిచినామని చెప్పి చెప్పుకుంటారు. జూబ్లీహిల్స్లో మీరు గెలిచినటువంటి గెలుపు గురించి లోకం మొత్తం చూసింది. నడి రోడ్డుపై ప్రజాస్వామ్యాన్ని మీరు ఎట్లా కూని చేసి గెలిచిరో ప్రజలందరికీ తెలుసు. నేను కూడా ఒక డివిజన్లో తిరిగిన బోరబండలో నడి రోడ్డు మీద ఓటుకి 4,000, 5,000 రూపాయలు మీరు ఎట్లా కొన్నారో తెలుసు. రెండోది, 12 ఏళ్ళు 13 ఏళ్ళ పిల్లలకు కూడా మీరు లోపలికి పంపించి ఎట్లా ఓట్లు వేయించారో కూడా టీవీలో సాక్షిగా మనం అందరం చూసినాం. ఇలా దాని గురించి మనం తక్కువ మాట్లాడుకుంటే తక్కువ మంచిది. రెండోది, సర్పంచ్ ఎన్నికల్లో మీరేం 90% గెలవలేదు. మీరు గెలిచింది దాదాపు